హై ఇన్వెస్టర్స్. పవర్ సెక్టార్ ఈపీసీ సెగ్మెంట్లో ఆపరేట్ చేసే కంపెనీ ట్రాన్స్ రైల్ లైట్నింగ్ టవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని 84,000 మెట్రిక్ టన్ పర్ యానం నుండి 1,72,400 మెట్రిక్ టన్ పర్ యానంగా పెంచేశారు. ఇదే విషయాన్ని ఏప్రిల్ 21 రోజు 2026 రోజు వీళ్ళు ప్రెస్ రిలీజ్ చేసి చెప్పారు. దాంతోపాటు క్రిసిల్ రేటింగ్ వాళ్ళు రేటింగ్ని అలాగే ఉంచి లోన్ ఫెసిలిటీని మాత్రం బాగా పెంచేశారు. 6,470 crores నుంచి 7,070 crores పెంచారు. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. సో ఇక్కడ 84,000 నుండి 1,70,000 అంటే దాదాపు డబుల్ అయింది. సో అక్కడ రెవెన్యూ కూడా డబుల్ అవుతుందో మనం డిస్కస్ చేద్దాం. మేనేజ్మెంట్ గైడెన్స్ వచ్చేసరికి 24 to 25% నుండి 26 to 27% అని చెప్తున్నారు. FY26కి ఓన్లీ ఒక క్వార్టర్ మాత్రం మిగిలింది. సో ఇంకా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది 27% కన్నా ఎక్కువ రావచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ ఇయర్ నుంచి FY27 నుండి కపుల్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసరికి 20 to 25% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర చాలా మంచి ఆర్డర్ బుక్ ఉంది. ఆర్డర్ బుక్ విషయానికి వస్తే 18,216 crores ఆర్డర్ బుక్ ఉంది. ట్రైలింగ్ 12 months వీళ్ళు చేసిన రెవెన్యూ 6,900 crores, అంటే 6,900 crores ఇంటూ ఆల్మోస్ట్ 2.7x 2.8x వీళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ ఉంది. ఆర్డర్ ఇన్ఫ్లోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకు? పవర్ అండ్ ట్రాన్స్మిషన్ నుంచి 89%, ఆల్మోస్ట్ 90% పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తాయి. అండ్ మిగతావి మాత్రం ఒక 10% లోపల వచ్చేసినాయి. డొమెస్టిక్ ఆర్డర్స్ 57%, ఇంటర్నేషనల్ ఆర్డర్స్ 43%. ఇంటర్నేషనల్ బాగా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది. ఆల్మోస్ట్ పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్లోనే ఎక్కువ, ఈవెన్ 92% ఉంది. ఇంకా వీళ్ళ లాస్ట్ ఇయర్ వీళ్ళ స్టాక్ బాగా పడింది. దాని ప్రాబ్లం ఏంటంటే, దాని రీజన్ ఏంటంటే బంగ్లాదేశ్లో పొలిటికల్ అన్సర్టనిటీ ఉండింది. సో షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయి దాని తర్వాత ఇంకో కొత్త గవర్నమెంట్ రావడానికి ఆల్మోస్ట్ 6 months to 1 year పట్టింది అనుకుంటా. సో ఇప్పుడు అక్కడ రాజకీయ పరిస్థితులు కొంచెం స్టేబుల్ అయినాయి కాబట్టి వీళ్ళకు ఆల్మోస్ట్ 6,000 to 700 crores పర్ ఇయర్ అక్కడ బిజినెస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఒక 10% అనుకోండి. 12 months 10% అమౌంట్ అక్కడ స్టక్ అయితే చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఇది వీపీసీ కంపెనీ, వీళ్ళకి క్యాష్ ఫ్లోస్ ముందే క్యాష్ ఫ్లోస్ ఉండవు. అక్కడ నుంచి వచ్చే అమౌంట్ కూడా స్టక్ అవుతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో లాస్ట్ క్వార్టర్లో 300 to 400 crores ఎగ్జిక్యూట్ చేశారు. ఇంకా వీళ్ళ రిసీవల్స్ గురించి ఏం చెప్తున్నారు బంగ్లాదేశ్లో? వీఆర్ గెట్టింగ్ మనీ ఆన్ టైమ్, యాక్చువల్లీ బిఫోర్ టైం. సో ఆన్ టైంలో వస్తుంది, అంతకంటే ముందే వస్తుంది. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్లో వీళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ నేషనల్ ఇంపార్టెన్స్ ప్రాజెక్ట్, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఏదో చేస్తున్నారు. సో వాళ్ళకి ఆ దేశానికి ఏదో ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ వీళ్ళు చేస్తున్నారు. ఈపీసీ కంపెనీ అంటే ఏంటి? ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. ఇంజనీరింగ్ అంటే ప్రాజెక్ట్ని డిజైన్ చేసి టెక్నికల్ డ్రాయింగ్స్, లేఅవుట్స్, స్పెసిఫికేషన్స్ అవన్నీ తయారు చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టవర్ ఎక్కడ రావాలి, ట్రాన్స్మిషన్ లైన్, పవర్ ట్రాన్స్మిషన్ లైన్ ఎటు నుంచి వెళ్ళాలి, అవన్నీ వీళ్ళు డిజైన్ చేస్తారు. ప్రొక్యూర్మెంట్ అంటే ఆ లైన్ వెళ్ళడానికి కావాల్సిన వైర్లు కానీ, స్టీల్ కానీ, టవర్స్ కానీ, కేబుల్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, వెండర్ మేనేజ్మెంట్ అంతా చేయడానికి ప్రొక్యూర్మెంట్ అంటారు. సో ఇప్పుడు వీళ్ళు డిజైన్ చేశారు, రా మెటీరియల్ తెచ్చుకున్నారు, దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి కదా, ఇది కన్స్ట్రక్షన్. యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఆన్ ద గ్రౌండ్ చేసేది కన్స్ట్రక్షన్. సో వీళ్ళు ఇంజనీరింగ్ చేస్తారు, ప్రొక్యూర్మెంట్ చేస్తారు, కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఈపీసీ కంపెనీ కాబట్టి ఒక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈపీసీ కంపెనీ ప్రైసింగ్ పవర్ ఉండదు. వీళ్ళు బిడ్ చేసే ప్రాజెక్ట్కి, అంటే చాలామంది బిడ్ చేయొచ్చు, ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ప్రాజెక్ట్ వస్తుంది. ప్రైసింగ్ పవర్ ఉండదు, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రైసింగ్ పవర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. మా ట్రాన్స్లేట్ లైట్నింగ్ ఫైనాన్షియల్కి వచ్చేసరికి 7,700 కోట్ల మార్కెట్ క్యాప్తో స్టాక్ పి 17లో ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసి ఆర్ఓఈలు 35 and 21, మంచి ఆర్ఓఈ ఆర్ఓసి. డెట్ టు ఈక్విటీ, డెట్ టు పెగ్ రేషియోలు కూడా చాలా మంచి రేషియోస్ ఉన్నాయి, 0.3 and 0.24. క్యాపిటల్ ఇంటెన్స్ బిజినెస్ కాబట్టి స్టాక్ పీని మాత్రమే కన్సిడర్ చేయలేం, ఈవీ టు ఈబిట్టా కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. స్టాక్ పీ ఈవీ టు ఈబిట్టా ఎందుకు కన్సిడర్ చేయాలంటే, ఈవీ టు ఈబిట్టాలో స్టాక్ పీలో మనకు అప్పులను లెక్క పెట్టరు, అదొక పెద్ద ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ, కంపెనీ బి 100 crores రెవెన్యూ చేస్తున్నాయి అనుకుందాం. సో ఇద్దరికి కూడా 10% మార్జిన్ ఉంది. సో 10 crores ప్రాఫిట్ చేస్తున్నారు, సేమ్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు అనుకుందాం. అప్పుడు పి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 దగ్గర ఉన్నారు, రెండు కంపెనీల పి 10 ఉంటుంది, బట్ అక్కడ అప్పులు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ బి దగ్గర 50 crores అప్పు ఉంది అనుకున్నాం, దాన్ని లెక్క పెట్టరు. సో వాల్యుయేషన్ డ్రాప్ అవుతుంది. కాబట్టి ఈవీ టు ఈబిట్టా చూడాలి. ఎంటర్ప్రైజ్ వాల్యూలో మనం లెక్క పెట్టే ముందు డెట్ హెవీ ఇండస్ట్రీ కాబట్టి అప్పులన్నీ లెక్క పెడతాము. అప్పుడు మనకు
నంబర్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 8-10 ఆ బిట్వీన్ ఉంటే చాలా మంచి నెంబర్. దాంతోపాటు ఇంకొక వాల్యుయేషన్ మెట్రిక్ సిఎఫ్ఓ టు ఈబిటా. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ చాలా చాలా తక్కువ వస్తాయి, ఎందుకంటే రిసీవబుల్స్లో ఎక్కువ స్టక్ అవుతుంది కాబట్టి. గుడ్ ఈపీసీ కంపెనీస్ వచ్చేసరికి 60-70% కన్వర్షన్ ఉంటుంది. వీక్ ఈపీసీ లెవెస్ దాన్ 40%. సో ట్రాన్స్ట్రైల్ ఎంత కన్వర్ట్ చేస్తుంది క్యాష్ ఫ్లో ఆపరేషన్ నుంచి వచ్చిన అమౌంట్ని మనం చూద్దాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసరికి లాస్ట్ 5 ఇయర్స్లో ఆల్మోస్ట్ 3x అయింది, 2000 నుంచి 6000-7000 crores. అదే మార్జిన్ చూడండి, సేమ్ సిమిలర్ 13, 11, 12 అదే రేంజ్లో, 12-13 ఆర్ 11. సో అందుకనే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా అంతే ఉంది. సో వీళ్ళకి ప్రైసింగ్ పవర్ ఉండదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు మార్జిన్ సస్టైన్ చేసుకోవడం గొప్ప, ప్రైసింగ్ పవర్ ఉండదు కాబట్టి రీరేటింగ్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ కంపెనీస్కి. వీళ్ళంతసేపు రెవెన్యూ పైన గేమ్ చేసుకోవడం తప్పిస్తే, ఉన్న మార్జిన్స్ని సస్టైన్ చేసుకోవడం తప్పిస్తే ఇంకేం చేయలేరు. ఇంక ఇక్కడ మాత్రం నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 100 కోట్ల నుండి 400 crores వెళ్ళిపోయింది. దీనికి మేజర్ రీజన్ మీరు ఇక్కడ చూస్తే ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గింది. సో మేబీ వీళ్ళు మనం ఐపీఓకి వచ్చారు కదా, అమౌంట్ నుంచి ఏమైనా తగ్గించుకొని ఉంటారు. సో అదొక్కటే వీళ్ళకి బెటర్మెంట్. సో ప్రైసింగ్ పవర్ ఉండదు, రేటింగ్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ప్రైసింగ్ పవర్ ఉన్న కంపెనీస్కి మార్కెట్ చాలా వాల్యుయేషన్స్ ఇస్తుంది, ఇలాంటి కంపెనీస్కి వాల్యుయేషన్స్ ఇవ్వదు. అందుకే 17-20లలో ట్రేడ్ అవుతుంది. క్యాష్ ఫ్లో విషయానికి వచ్చేసరికి మేజర్గా ఈపీసీ కంపెనీస్కి ఉన్న ప్రాబ్లం అంతా ఈ క్యాష్ ఫ్లోస్ బాగా జనరేట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఆపరేషన్ చూడండి, ప్రాఫిట్ ఫ్రమ్ ఆపరేషన్ 630 crores ఉంటే క్యాష్ ఫ్లో ఎంత జనరేట్ అయింది, 287. దాని పర్సెంటేజ్ అంతా 54% మాత్రమే జనరేట్ అయింది. సో మేజర్గా ఈపీసీ ఉన్న బెంచ్ మార్క్ ఏంది, 60-70% అనుకున్నాం కదా, బిలో 60% ఉంది కాబట్టి యావరేజ్ కంపెనీ, యావరేజ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ ఇంకా చూస్తే మీరు ఎక్కడ వీళ్ళకి స్టక్ అవుతుంది, మేజర్గా వర్కింగ్ క్యాపిటల్లో బాగా స్టక్ అవుతుంది. పేయబుల్స్ ఒకటి బాగుంది, ఎందుకంటే వీళ్ళు అడ్వాన్సెస్ ఇచ్చారు, అదొకటి గుడ్ థింగ్. ట్రాన్స్రైల్ ఒక లుక్ వేస్తే మనం ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్లో 90% ఉంది, మిగతా సబ్స్టేషన్, సివిల్ కన్స్ట్రక్షన్, రైల్వేస్, పోల్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తారు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 18,000 crores ఆర్డర్ బుక్ ఉంది, విచ్ ఇస్ గుడ్ సైన్. వీళ్ళ ప్రెజెన్స్ ఎక్కడ ఉంది అంటే 63 కంట్రీస్లో ఉంది ఇంటర్నేషనల్గా, ఎందుకంటే 43% వీళ్ళకి ఎగ్జిక్యూషన్ బయట నుంచి వస్తుంది, ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి వస్తుంది. సో యాక్టివ్గా 20+ కంట్రీస్లో అవుతుంది, 30+ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. న్యూ కంట్రీస్ యాడ్ చేశారు, 3 కంట్రీస్. జీసీసీ చూడండి, గల్ఫ్ కంట్రీస్లో వార్ జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి కూడా వీళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి. అది పెద్ద ప్రాబ్లం అవుతుంది ఒకవేళ అవారగకపోతే. ఇక లీగస్ చూస్తే ఆల్మోస్ట్ 1984లో స్టార్ట్ అయిన కంపెనీ దశాలుగా విస్తరిస్తూ ఇప్పుడు ఫైనల్గా టవర్, కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్స్ని కూడా వీళ్ళే చేసుకుంటున్నారు, ఇంతకుముందు బయట నుంచి కొనేవాళ్ళు. టవర్ మ్యానుఫ్యాక్చరింగ్, పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో టవర్స్, కండక్టర్స్, మోనోపోల్స్ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈపీసీ వర్క్ ఇంతకుముందు చెప్పాను కదా, కాంట్రాక్ట్ తీసుకొని మొత్తం ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్ 1200 kV, 765 kV కూడా చేస్తారు. హెచ్విడిసి 800 kV దాకా చేస్తారు. సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్స్, బ్రిడ్జ్, టన్నెల్, ఎలివేటెడ్ రోడ్స్, కూలింగ్స్, రైల్వేస్లో కూడా ఎలక్ట్రిఫికేషన్, సిగ్నలింగ్ ఇవి చేస్తారు. పోల్స్ కాకపోతే ఇవన్నీ చాలా తక్కువ. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పవర్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఫస్ట్ రన్ అయ్యే కంపెనీ ఇది. బట్ పిఈ మాత్రం రీరేట్ అవ్వదు, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా తక్కువ ఛాన్సెస్. రిస్క్లో గురించి మాట్లాడుకుంటే ఎగ్జిక్యూషన్ రిస్క్, ఫారెస్ట్ క్లియరెన్సెస్, ఎందుకంటే ఈ టవర్స్ అన్ని, పవర్ లైన్స్ అన్ని అడవుల్లో నుండి వేరియస్ క్లియరెన్సెస్ అవసరం అవుతాయి. ప్రాజెక్ట్ డిలేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి క్లియరెన్సెస్ వల్ల, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి. వర్కింగ్ క్యాపిటల్, క్యాష్ ఫ్లో రిస్క్ ఉంది. క్యాష్ ఫ్లో హిస్టారికల్గా లోయర్గానే ఉంటుంది, కాకపోతే దాన్ని బెటర్ చేస్తామని మేనేజ్మెంట్ అంటున్నారు. రిసీవబుల్స్ టైట్ టు లార్జ్ ప్రాజెక్ట్స్, ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో ఈ లాస్ట్ 1 year నుంచి వీళ్ళకి రిసీవబుల్స్ ప్రాబ్లమ్స్ ఉంది, ఇప్పుడు క్లియర్ అయింది. బట్ ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రావని గ్యారెంటీ లేదు. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ 43% ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది. ఈ ఎక్స్పోజర్ టు ఆఫ్రికా, సార్క్, జీసీసీ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైమ్స్లో ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అవి వీళ్ళ ఎక్స్పోజర్ అంటే ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కమోడిటీ రిస్క్, వీళ్ళకి మెటీరియల్ అంటే రా మెటీరియల్, స్టీల్, అల్యూమినియం, జింక్, ఈవెన్ విత్ హెడ్జింగ్ మార్కప్. సో ఇవి స్టీల్, అల్యూమినియం, జింక్ వీళ్ళకి రా మెటీరియల్. సో వీళ్ళను ఒక ప్రైస్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు హెడ్జ్ చేసి దీన్ని ప్రైస్ రిస్క్ మాత్రం తగ్గించుకుంటున్నారు. డెట్ అండ్ ఫండింగ్ రిస్క్, నెట్ డెట్ 463 కోట్లు ఉంది, షార్ట్ టర్మ్ బారోయింగ్ 750 కోట్లు ఉంది.
సో వర్కింగ్ క్యాపిటల్ స్టిల్ డెట్ నుంచే చేస్తున్నారు, అదొక పెద్ద రిస్క్. క్యాపెక్స్ మే ఇంక్రీజ్ బారోయింగ్, ఇంకొక క్యాపెక్స్ చేస్తున్నారు, అక్కడ బారోయింగ్స్ ఇంకా పెరుగుతాయి. సో ఇక్కడ డెట్ రిస్క్ ఇంకా స్టిల్ పెద్దగానే ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్ లైన్లో చెప్పాలనుకుంటే గ్రోత్ ఈజ్ విజిబుల్ బట్ ఎగ్జిక్యూషన్ అండ్ క్యాష్ ఫ్లో విల్ మేక్ ఆర్ బ్రేక్ ది స్టోరీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకేమన్నా మంచి కంపెనీస్, హై గ్రోత్ కంపెనీస్ మీ దృష్టిలో ఉంటే కామెంట్ చేయండి. విల్ డూ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.